పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం ఎదగనరు బాబు జైపాల్ గారు. నేను ఇంకేం ఎదగను, ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను అవదు కదా. మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మానేజాయి. ఇప్పుడు ఏమి వద్దనే కదా, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది, ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేం ఎదుగుతాను, నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ. ప్రస్తుతం జైపాల్ గారు, నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు. ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊసలలో లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. నేను అనుచిత వ్యాఖ్యలు పోలీసు సేకరించండి. పోలీసు శాఖ ఏంటి? ఇంకో శాఖ ఎక్కడొచ్చింది జైపాల్ గారు? శాఖ ఎక్కడొచ్చింది అంటున్నా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టి అమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బళ్ళ కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు, ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని కాదండి. మీలో చెడిపోయిన ఉన్నవాళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏమవుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3500 నుంచి 4000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు, కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటున్నావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అంతా ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా, అంటే ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు, గాయపడ్డాడు, అన్యాయానికి గురిగా పడినోడు నిలదీస్తాడు. అతన్ని నిలదీస్తే మొత్తం మా 4000 మందిని నిలదీసినట్టంటే ఇక భగవంతుడే కాపాడాలి జైపాల్ గారు మిమ్మల్ని. ఇలా మీరు భావనలోకి తీసుకుని ఇలా మీరు మాట్లాడితే కనుక భగవంతుడు తప్పితే ఎవరు కాపాడలేరు. అంటే ఎలా ఉందంటే ఇదేదో నియంత రాజ్యం. ఇది నియంత రాజ్యంలో విలేకరులు వార్త రాసినా జైల్లో వేయటమే, సామాన్యుడు ప్రశ్నించినా జైల్లో వేయటమే. చాలా డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటాయి. దేశ బహిష్కరణ, లేకపోతే 100 ఏళ్ళు. నెల్సన్ మండేలా జీవితం అదే కదా. అంటే నేను నెల్సన్ మండేలా అని అంటలా, అలా ఊహించుకుంటున్నారేమో. ఇక్కడ వ్యవస్థనే అది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం సార్, ప్రజాస్వామ్య దేశం జైపాల్ గారు. 4000 మంది పోలీసులు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 4000 మంది పోలీసుల్లో అందరూ జైపాల్ గారు లాంటి వాళ్ళు అయితే అసలు బాధ ఎందుకు? ధర్మం 4 పాళ్ళ జమ్ జమ్ అని నడుస్తుంది కదా. ఏ జైపాల్ గారు, నేనంటున్నా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, జైపాల్ గారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని 4000 మంది పనిచేస్తే అసలు తగ్గు ఎందుకు? అసలు ప్రజలకి పోలీసు వ్యవస్థకి ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది? అసలు ఉండదు కదా. నేను ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జైపాల్ గారితో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 4000 మందికి మోటివేషన్ క్లాసెస్ ఇప్పించండి.
వారిని ఆదర్శంగా తీసుకుని ఎక్కడ పొరపాట్లు చేయకుండా, వేధింపులు చేయకుండా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారకుండా వాళ్ళని ఎక్కడెక్కడైతే అందరిని అంట్లా ఇందులో నికార్సైన వాళ్ళు బోలంతమంది ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు. జీతంతో తప్పితే పొరపాటును కూడా గడ్డి కర్రనాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4,000 మందిలో దగ్గర దగ్గర 3,000 మంది పైచిలకు మందే నిజాయితీగా నికార్సుగా బతికే పోలీసులు ఉన్నారు. సమాజాన్ని కాపాడాలని ఉన్నవాళ్ళు. ఎవరన్నా అధికారి తప్పు చేస్తుంటే పక్కకి వెళ్ళి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, టోపీ తీసి తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ఏంట్రా బాబు ఇంత దుర్మార్గం చేస్తున్నారని చెప్పని. వాళ్ళెవరి గురించి ఎందుకంటే నెత్తి మీద చూస్తారు, శాల్యూట్ కొడతారు, బంగారంలా కడుపులో పెట్టుకుంటారు ప్రజలు. వాళ్ళందరినీ మీరు దుర్మార్గుల్ని మంచి పోలీసులని అందరిని ఒకటే ఘాటును కట్టేసి మేమంతా అంటే ఎట్లా సార్? ఇది జరగదు జైపాల్ గారు. ప్రశ్నిస్తారు సార్. వారు ఏమంటారంటే, నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా పోలీసు వ్యవస్థ ఆధారితంగా పనిచేసేవారు మీరు అన్నట్లు సొంతంగా ఇష్టం వచ్చినట్లు పనిచేయరు. చూడండి నవ్వుతున్నారు, వెనకాల ఉన్న విలేకరులు కూడా నవ్వుతున్నారు ఈ మాట. సొంతంగా మొత్తం ఎవరి మీద ఆధారపడరంట, సొంతంగా ఇష్టం వచ్చినట్టు పని చేయరంట, దానికి రూల్స్ ఉంటాయంట. కాబట్టి ఇక్కడ వేస్తాము అక్కడ వేస్తామని మాట్లాడటం సబబు కాదంట. అంటే నాకు తెలిసినంత వరకు ఊరికి సదా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్లో అప్పుడున్న ఎస్పీ గారు డిఐజీ గారు కలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అతను జాయిన్ అయ్యారు. వారు జాయిన్ అయ్యాక వెంటనే అతను ఖాళీ ఎందుకు చేయించారు? ఏం తప్పు జరిగిందని? చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్లి 4 జిల్లాల అవతల వేసుకున్నాడు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. మీరు చిలకలపూడిలో ఉండంగానే తాలూకాలో 2014లో కూటమి ప్రభుత్వం కుల రవీంద్ర గారు, అంటే నీకు గుర్తు చేయడం కోసం చెప్తాను, కుల రవీంద్ర గారు మంత్రి అవ్వంగానే 14లో ఒక సిఐ గారిని, ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోనో తూర్పు గోదావరిలోనో అక్కడ ఉన్నట్టున్నారు వారు, లేకపోతే ఆ కోనసీమలోనో, వారు మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే వారిని జాయిన్ అవటానికి వీల్లేదు, జాయిన్ అయ్యాటానికి వీల్లేదు, నువ్వు స్టేషన్లో ఉంటే బాగోదని చెప్పని అతనికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే, అప్పుడున్న ఎస్పీ గారికి, ఇప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఐజీ గారు కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి, ఆయన నేను ప్రోగ్రాంలో ఉన్నా అంటే 2 గంటలు వెయిట్ చేసి డీజీపీ గారు ఇలా మీకు నచ్చజెప్పమన్నారని చెప్పినా కూడా అతన్ని జాయిన్ చేయలేకపోయారు కదా. మీరంటే చాలామంది అధికారులకి గుండెల్లో ఉంటారు కాబట్టి, మీరు నిజాయితీ గలవారు కాబట్టి, నిక్కచ్చిగా పనిచేస్తారు కాబట్టి మీకు రికమెండేషన్ అవసరం రాకపోవచ్చు. జైపాల్ గారు, మీ ఎస్పీ ఆఫీసులో ఎస్పీసీసీ గారిని లేదా పోస్టింగులు చూసేటువంటి ఏవో గారిని చెప్పండి సార్, మన జైపాల్ గారికి ఎమ్మెల్యే లెటర్ లేకుండా పోస్టింగ్లు ఇస్తారని చెప్తున్నాడు సార్ జైపాల్ గారు. చెప్పండి సార్ జైపాల్ గారికి, ఆయన గ్రౌండ్లోకి రావట్లా పాపం, ప్రెస్ మీట్ కోసం వచ్చారు నిన్న గ్రౌండ్లోకి, ఒక్కసారి ఆఫీస్కి పిలిచి చెప్పండి సార్. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం పామర్లో ఒక సిఐ గారు వెళ్తే ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఎవరితో మాట్లాడారో నేను చెప్పను, వెంటనే ఆ సిఐ గారు వెంటనే వెనక్కి ఎందుకు వచ్చేసాడు, రాత్రి సాయంత్రం చేరాడు, సూర్యుడు మళ్ళీ లెక్క ముందుగానే వెనక్కి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? ఏమంటారు దాన్ని? ఎవరు మాట్లాడారు? ఎమ్మెల్యే గారు తండ్రికి ఏం పని సార్? లోకం మారిపోయింది జైపాల్ గారు, మీరు ఎక్కడో ఉండిపోయినట్టున్నారు, టైం మెషిన్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉన్నప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉందనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ అంతా. ఆ టైం మెషిన్ నుంచి ఒకసారి మళ్ళీ బయటికి రండి, చుట్టూ ఏం జరుగుతుందో జిల్లాలో ఒకసారి చూడండి సార్ ఒకసారి. లేదు నిజంగానే తెలిస్తే ఆత్మవంచన తప్పు కదా, హిపోక్రసీ కదా.
మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ నెవర్ జైపాల్ గారు పేరుని నాని అనేవాడు ఇంతవరకు పోలీసు శాఖను బెదిరించలేదు. పోలీసు శాఖలో అధికార పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు మాత్రమే, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారిని ఖచ్చితంగా బెదిరించాను. తప్పుడు వాళ్ళని బెదిరించాలి. మీకు ఒక నేరం చేసిన ముద్దాయిని మీరు తీసుకొస్తే కాఫీ, టీ, బిస్కెట్, పలావ్ ఇచ్చి ఎస్ఐ గారి కుర్చీ ముందు కూర్చోబెట్టి విచారణ చేస్తారా? చెప్పండి జైపాల్ గారు, చేస్తారా? మీరు కూడా స్టేషన్లో చాలా మంది ముద్దాయిలను తీసుకొచ్చారు కదా. అంకుశంలో రాజశేఖర్ తీసుకొచ్చినట్టుగా చాలాసార్లు ముద్దాయిలను మీరు తీసుకొచ్చారు కదా. మీరు కూడా ఇలాగే చేశారా? తేడాగా ఉన్న మనుషుల్ని లైన్లోకి తేటాకి, తప్పయ్యా ఇది నువ్వు చెప్పటాకి, ఎవరికైనా సెన్సిటివ్ అయితే మాటతో చెప్తారు. ఆ సెన్సిటివ్నెస్ పోయి బాగా మందంగా అయిపోయినప్పుడు ఏం చెప్తారు? గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు అంటే కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే. అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఒక పోలీస్ అధికారి లంచంలో సస్పెండ్ అయితే మీ అందరూ సస్పెండ్ అవుతున్నారు? అవ్వట్లేదు కదా. ఒక ఏసీబీ ఆఫీసర్ రైడ్ చేస్తే ఒక పోలీస్ అధికారి మీద అతను ఒక్కడు మాత్రం ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు? మీరందరూ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసేయండి, అతన్ని సస్పెండ్ చేయటం ఏంటి, మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయండి అనాలి కదా జైపాల్ గారు. అంటలేదు కదా. ఇది కూడా అలాంటిదే. ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది నేరమే అయితే జైపాల్ గారు, మీరు ఏ దండన విధించినా, మీరు నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, శిరసా వహిస్తాను. జైపాల్ గారు, శిరసా వహిస్తాను. ఎందుకంటే పబ్లిసిటీ కదా. నేను చాలా ఎదిగిపోవాలి, మంత్రి అయ్యానికి ముఖ్యమంత్రి అయిపోవాలి. నేను చెప్పారుగా మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ పోలీస్ స్టేషన్లకు వచ్చి సిఐలను సిబ్బందిని సిఐల్ని బెదిరించాను. ఎంతమంది సిఐల్ని బెదిరించాను? జైపాల్ గారు, మీరు ఇక్కడే ఉంటారుగా. ఎందుకో నాకు వయసు మీరిపోయా, వయసు మీద పడే తెలియదు కానీ నాకెందుకో ఎప్పుడు జైపాల్ గారు బందర్లోనే ఉద్యోగం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అలా మేబీ మీ మీద ప్రేమతో కలవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా అంటే నా కల అయితే తప్పు నాదే, నేను వెనక్కి తీసుకుంటాను. కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండి మంత్రిగా లేకుండా ఎంతమంది సిఐల్ని అసభ్యంగా మాట్లాడి దూషణ చేసి అమర్యాదగా మర్యాద పోగొట్టి కించపరుస్తూ తిట్టినటువంటి ఎన్నో వీడియోలుంటే ఒక్కరోజు కూడా జైపాల్ గారు బిజీ జైపాల్ గారు బిజీ. అప్పుడు ఒక్కరోజు కూడా కొల్లి రవీంద్ర గారి యొక్క ఈ ప్రెస్ అంటే అధికారులతో దూషణ పర్వం, మంత్రిగా ఉండి ఇన్సల్ట్ చేసినవి ఇప్పుడు మాట్లాడాలా? మీరు బిజీగా ఉండుంటారు, బహుశా బాగా పోలీసు విధి నిర్వహణలో బిజీగా ఉండుంటారు. ఇవాళ నేను ఖాళీ, మీకు ఖాళీ దొరికినట్టుంది, నేను ఖాళీగా ఉన్నట్టే వచ్చి మీరు ఇదంతా కూడా మీ కవి హృదయాల్ని మొత్తం అంతా కూడా చేశారు.